50 కోట్లు వచ్చాయి అగ్ర హీరో, మొత్తం నువ్వే తీసుకోవడం ఎందుకు, నా రెమ్యూనరేషన్తో పాటు దాంట్లో నాకు 20% ఇయ్యని అడగడం బిగిన్ చేశాను. 20 నుంచి 30, 30 నుంచి 50, చివరికి ఆ అమౌంట్లో 80% ఇప్పుడు తీసుకుంటున్నారు హీరోలు రెమ్యూనరేషన్తో పాటు. అదొకటి. ఇదంతా వాస్తవంగా ఆపాడుగా ఇతను జగన్. ఇప్పుడు ఇతను చేసింది ఏంటి, ఇవాళ దేబరించక్కర్లా. కానీ ఇక్కడే ఒక డౌట్ ఏంటంటే, ఓకే మీరు అన్నట్టు వాళ్ళకి కోరిన కోరికలు తీర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆ రోజు చిరంజీవి గారు వచ్చి చేతులు జోడించి నమస్కరించాల్సి వచ్చింది, ఆ పరిస్థితి తీసుకొచ్చారని దాదాపు ఒక 10-15 సార్లు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రసంగాల్లో చెప్పారు. అదేదో పెద్ద తప్పు కింద, నేరం కింద. కానీ దాన్ని ఏ రోజు కూడా చిరంజీవి గారు ఖండించలేదు. లేదు నేను చిన్న నిర్మాతల కోసం వెళ్ళాను, ఆయన మనం చెప్పింది చేశారు, అంతకుమించి ఇందులో ఏ రాజకీయం లేదు, నేను ఒక రాజకీయ నాయకుడిగా వెళ్ళలేదని ఏ రోజు ఆయన ఖండించలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా కనీసం ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ముందు మీరు అన్నట్టు అల్లు అరవిందో లేదంటే మెగాస్టార్ చిరంజీవి వీళ్ళే గుర్తొస్తారు. కనీసం ఓకే కలిసి చేసే పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు, ఆయన ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఒక ట్వీట్ చేయడం లేదంటే ఒక వీడియో రిలీజ్ చేయడం ఏమీ లేదు. నిజంగా ఇవన్నీ చూస్తా ఉంటే గ్యాప్ చాలా స్పష్టంగా కనిపించట్లేదు. ఇక్కడే కాదు అంటున్నాను, వాళ్ళ దీని గురించి జగన్ అన్నే కాదు, రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కూడా స్పందించిన వాళ్ళు అతి పరిమితం ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు కంప్లీట్ జీరో చెయ్యరే కా వాళ్ళు. ఇప్పుడు ఏంటి మళ్ళీ చంద్రబాబుతో ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అదే అంటున్నాను, రెండు ప్రధానమైనటువంటి శక్తులు, నందమూరి కుటుంబం, మెగా కుటుంబం, ఇద్దరితో గొడవ పెట్టుకుంటే రేపొద్దున మా భవిష్యత్తు ఏంటి అనే భయం ఉంటది. అంటే జగన్ నిర్ణయాల వల్ల ఏమో టాలీవుడ్ ఇండస్ట్రీ దూరం అవ్వలేదని అనుకోవాలి. అయితే తెలుగుదేశం పార్టీని దాటి రాదది తెలుగు సినిమా పరిశ్రమ. ఇంకొకసారి జగన్ గెలిస్తే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ జగన్ ని మంచి చేసుకునే పని పెడుతుంది. అంటే అవసరాలు అయితే ఉంటాయి కదా ప్రభుత్వం కాబట్టి ఇతను రేపు ఉంటాడో ఉండడో, మళ్ళీ చంద్రబాబు అయితే శాశ్వతం కదా అనే లెక్కలో ఉన్నారు వాళ్ళు.